నువ్వేమనుకుంటున్నావురా? అర్ధరాత్రిలో నా ఆశ తీసుకోవడానికి తన దగ్గరికి వెళ్ళానా? ఈ అమ్మాయి గురించి ముందుగా నాకు చెప్పింది నందకుమారే. జస్లీ చావు ఒక పెద్ద సమస్య అయినప్పుడు స్టీఫెన్ గురించిన రిపోర్ట్స్ ఇచ్చింది అతనే. దానికోసం అతను వైజాగ్ ప్రాంతం అంతా వెతికాడు. మనం వచ్చే దారిలో ఒక ఇంటికి వెళ్ళాం కదా, అతనే నందకుమార్. సరిగా చెప్పాలంటే స్టీఫెన్ ఒక తెలుగోడు, కడపలో ఉండేవాడు. అక్కడి నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైజాగ్లో ఏదో పెద్దాయన దగ్గర ఉంటున్నాడంట. వాడు ముఖ్యమైన పని అమ్మాయిలతో వ్యాపారం. ఇప్పుడు ఆ పెద్దాయనతో గొడవ పడి విడిపోయి తనే వ్యాపారం చేసుకుంటున్నాడట. ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్లో వీడే కింగ్ గా ఉంటున్నాడు. రహస్యంగా అక్కడ ఎన్నో వ్యభిచార గృహాలు నడుపుతున్నాడు వీడు. నేను ఆ ఊళ్ళో చూశాను. రహస్యమని చెప్తే రహస్యమని కాదు, అంతా ఓపెనే. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తప్పించుకున్నాను. ఇప్పటికీ గుర్తున్నాయి వెంటాడే ఎన్నో అనుభవాలు. ఈ స్టీఫెన్ మీద వేసిన మొదటి కేసు ఏంటంటే, అతను 3వ పెళ్లి చేసుకున్న అమ్మాయి మిస్ అయిందని వాళ్ళు పేరెంట్స్ పెట్టిన కేసు. ఏం చేయగలను? ధనబలం లేని పేదవాళ్ళు ఏం చేయగలరు? ఆ కేసు నిలవలేదు. ఇలాంటిది ఎన్నో కేసులు. ఒక నిమిషం. ఇలా చూడండి. వాడికి సంబంధించిన వీడియోస్ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈమె పేరే కన్య. వైజాగ్లో ఒక బ్రోతల్ హౌస్లో చూశాను. చూడ్డానికి 16 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ అమ్మాయిని అమ్మేశాడు ఈ స్టీఫెన్. ఈ అమ్మాయి నిజంగా ఎవరో తెలిస్తే మనం కొంచెం షాక్ అవుతాం. ఈ కసాయి తండ్రికి పుట్టిన కన్న కూతురే. ఈడు పాపానికి బలైన ఒక అమ్మాయి కూతురు. కన్న కూతురుని తాచాడంటే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయి ఒక 4 రోజులుగా అక్కడ ఉంది. అప్పుడే ఆమె కళ్ళల్లో ఒక భయాన్ని చూశాను. ఒకసారి గనక అక్కడ ఇరుక్కుంటే బయటికి రావడం కష్టం. ఒక రకంగా జైల్లో ఉన్నట్టే. నేను చాలా కష్టపడాను. ఏమి లాభం? ఆఖరి కోర్టే అతన్ని వదిలేసింది. ఆ తర్వాత అందరూ ఇతన్ని వదిలేశారు. మీడియా కూడా పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని ఎలా కలవాలి? ఆడపిల్లని కన్న వాళ్ళకే తెలుస్తుంది ముద్దు కామంలో భాగం కాదని. కానీ మా నాన్నే నన్ను, ఆయనకి నేను ఎవరో ఒక అమ్మాయిని, నన్ను వదిలేసి ఉన్నా కూడా సంతోషంగా ఉండేదాన్ని. కానీ వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఆయనకి ఎవరో ఒక అమ్మాయిని, కానీ వాడు మాత్రమే నాకు తండ్రి. కానీ ఇక నాకు వాడొద్దు. స్టీఫెన్ గురించిన విషయాలు తెలుసుకోవాలనే తన్ని చూడటానికి వెళ్ళాను. కానీ తన్ని అక్కడ చూశాక తన్ని వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోలేదు. మీరు చెప్పేది వింటుంటే ఆ స్టీఫెన్ని అంత తేలిగ్గా ట్రాప్ చేయలేవేమో మనం. వాడికి పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు, చుట్టూ రౌడీలు ఉండొచ్చు. వాడు ఎంతకైనా తెగిస్తాడా? మీ ప్లాన్ ఏంటన్నా? బ్రోతల్ హౌస్లో దొరికిన సమాచారం ప్రకారం వాడు వైజాగ్ మార్కెట్లోనే ఎక్కడో ఉన్నాడు. నా లెక్క కరెక్టే అయితే వాడెప్పుడు మనవనికి వస్తుంటాడు.